గయ్యాలి అత్త గర్భవతి కోడలు. గాయత్రీదేవికి ఒక కొడుకు ఒక కూతురు. తన కొడుకు సూరజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, కూతురు సువర్ణ ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. తను కూడా ఇంజనీరింగ్లో చేరాలనుకుంది. కానీ గాయత్రీదేవి కూతురికి నచ్చజెప్పి పెళ్లి జరిపించింది. ఆ ఏడాదే కొడుక్కి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించింది. తన కోడలు సృజన డిగ్రీ వరకు చదువుకుంది. మేడం, పోస్ట్. వస్తున్నా. ఎవరది? పోస్ట్ మ్యాన్ అత్తయ్యా. అది నేను అడగడం లేదు. లెటర్ పంపిందెవరు? రోజు ఫోన్లో మీ అమ్మ వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నావుగా, మరిక లెటర్ ఎవరు పంపారు? నేను మొన్న ఒక కంపెనీకి జాబ్ కోసం అప్లై చేశాను అత్తయ్య. నన్ను ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ పంపారు. ఏంటి, జాబా? దేనికి? నా కొడుకు బానే సంపాదిస్తున్నాడుగా, ఇంకా నువ్వు కష్టపడాల్సిన పనేంటి? హాయిగా ఇంట్లో ఉండు. అది కాదత్తయ్య, నేను ఎప్పటి నుండో ఆ జాబ్ కోసం అప్లై చేస్తున్నాను. వాళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈసారి అదృష్టవశాత్తు అవకాశం వచ్చింది. ఈ కాలం పిల్లలకి చెప్తే అర్థం కాదు. నేను సూరజ్తో మాట్లాడుతాను, నువ్వెళ్ళు. గాయత్రీదేవికి తన కోడలు ఉద్యోగం చేయడం అస్సలు ఇష్టం లేదు. ఉద్యోగం పురుష లక్షణం, అది ఆడవాళ్లకు అవలక్షణం అని భావిస్తుంది. అందుకే తన కొడుకు ఇంటికి రాగానే తన నిర్ణయాన్ని తేల్చి చెప్పేసింది. సూరజ్ తన తల్లి ఆలోచనలతో అంగీకరించకపోయినా ఏనాడు తన నిర్ణయానికి అడ్డు చెప్పలేదు. ఏమండి, మీరైనా అత్తయ్యతో చెప్పండి. నాకు కూడా ఉద్యోగం చేయాలని ఉంది. నాకేదో లోటు ఉందని కాదు, మీరు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. రేపు మనకి పిల్లలు పుట్టాక వాళ్ళకి మా అమ్మ ఏం చేయగలదు అని తెలియాలి కదా. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. కానీ అమ్మకి తన కోడలు గడప దాటడం, నలుగురిలో కలిసి తిరగడం ఇష్టం లేదు. ప్లీజ్ అండి, పోనీ నేను అత్తయ్యతో మళ్ళీ మాట్లాడతాను. వద్దు సృజన, దాంతో ఏం ఉపయోగం లేదు. ఆవిడ నిర్ణయానికి ఎదురు చెప్తే ఆవిడికి చాలా కోపం వస్తుంది. పైగా ఆవిడ ఆరోగ్యం కూడా బాలేదు. ఇంకా మన పెళ్లి జరిగి 4 నెలలేగా అయింది. కొన్నాళ్ళు పోయాక మెల్లగా ఆవిడని ఒప్పించొచ్చులే. సృజన తనేం మాట్లాడినా ప్రయోజనం లేదని అర్థం చేసుకుంది. ఆ తర్వాత 2 నెలల్లో తను నెల తప్పింది. సూరజ్ ఇంకా గాయత్రీదేవి తనని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. సృజన కూడా చాలా సంతోషించింది. ఇటువంటి అత్త ఇంకా భర్త దొరకడం తన అదృష్టంగా భావించింది. నెలలు నిండాక తనొక ఆడపిల్లను ప్రసవించింది. సృజన బిడ్డను తీసుకొచ్చి తన అత్తయ్య ఒడిలో పెట్టింది. ఈసారికి ఆడపిల్లని కన్నావు గాని రెండో కాన్పుకి ఖచ్చితంగా మగపిల్లాడే పుట్టాలి, లేదంటే నేను ఒప్పుకోను. ఊరుకో అమ్మా, తను బాధపడుతుంది. అత్తయ్య మాటలకు సృజన చాలా బాధపడింది. ఆ తరువాత బిడ్డ బారసాల ఎంతో ఘనంగా జరిపించారు. బంధుమిత్రులందరూ వచ్చారు. వారిలో తన తమ్ముడి భార్య విమల బిడ్డకి అక్షింతలు వేస్తూ, గాయత్రీదేవి కోడలికి కూతురు పుట్టిందా? నాకు 3 కూతుర్లు పుట్టారని ఏనాడు బాధపడలేదు. వాళ్ళలో ఒక్కరినైనా నీ కొడుక్కి చేసుకోమంటే వద్దు వద్దు, ఒకవేళ వాళ్ళకి నీ పోలికి వచ్చి ఆడపిల్లలే పుడతారేమో అన్నావుగా, అప్పుడే బాధపడ్డాను. మరి నా 3 కూతుర్లకి కొడుకులే పుట్టారు, మరి నీ కోడలికేంటి కూతురు పుట్టింది? ఏం మాట్లాడుతున్నావే విమల? వచ్చే ఏడాది నాకు ఖచ్చితంగా మనవడే పుడతాడు, లేదంటే నా కొడుక్కి ఇంకో పెళ్ళైనా చేస్తాను. ఒక పెళ్లి కాకపోతే 100 పెళ్లిళ్ళు చెయ్యమ్మా, మాకెందుకు? చేస్తానే, ఎన్నైనా చేస్తాను. మధ్యలో నీకెందుకే? తమ్ముడి భార్యవని చూస్తున్నా, లేకపోతే ఎప్పుడో మెడపట్టుకుని బయటకు గెంటేసేదాన్ని. విమల తన భర్తను తీసుకుని వెళ్ళిపోయింది. కొంతసేపటికి బంధువులందరూ వెళ్ళిపోయారు. కాని గాయత్రీదేవి కోపం చల్లారలేదు.
కోడలిని మనవరాలిని చూస్తూ సణుగుకుంటూ ఉంది. సూరజ్ తన తల్లికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె ప్రతిరోజు ఏవో సూటిపోటి మాటలన్నీ సృజనని బాధ పెడుతూనే ఉండేది. ఆ విధంగా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్ళీ సృజన నెల తప్పింది. అప్పటికి వాళ్ళ అత్తయ్యలో ఏ మార్పు రాలేదు. మానసికంగా సృజనని బాధిస్తూనే ఉంది. ఈసారి కొడుకు పుట్టకపోతే నీ మొహం నాకు చూపించక్కర్లేదు. కొడుకుని కనలేని దానికి పెళ్లి చేసుకునే హక్కే లేదు. ఏంటత్తయ్యా, ఏం మాట్లాడుతున్నారు? ఇంతకాలం మీ మాటల్ని సహిస్తూనే ఉన్నాను. ఇక నా వల్ల కాదు. నాకు కొడుకు పుట్టినా కూతురు పుట్టినా నాకిష్టమే. సృజన ఎదురు తిరిగేసరికే గాయత్రీదేవి కోపం ఇంకా ఎక్కువైంది. నెలలు నిండే కొద్దీ తనని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఇంటి పనంతా తనతోనే చేయిస్తూ రాచిరంపాన పెట్టేది. మనవరాల్ని కూడా ఎప్పుడూ తిడుతూ కొడుతూ ఉండేది. ఇక సృజన వాటిని భరించలేక తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ సూరజ్ తనకి నచ్చజెప్పి తిరిగి తీసుకొని వచ్చాడు. సృజనని ఈసారి డెలివరీ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కాన్పు కష్టమై ఆపరేషన్ చేశారు. కానీ గాయత్రీదేవి కనీసం కోడల్ని చూడటానికి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. హలో అమ్మా, హలో, చెప్పరా, మళ్ళీ కూతురే పుట్టిందా? లేదమ్మా, నీకు మనవడు పుట్టాడు. ఏమిట్రా నువ్వు చెప్పేది? సరిగ్గా చూసావా? కొడుకేనా? నిజమమ్మా, కావాలంటే నువ్వే వచ్చి చూడు. గాయత్రీదేవి హాస్పిటల్కి బయలుదేరింది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.